ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఆదిశంకరులు రమణ మహర్షుల వారు నీవెవరివో నీవే తెలుసుకోవాలి అని అన్నప్పుడు సామాన్యంగా ఎటువంటి అనుమానం కలుగుతుందంటే, దేహాత్మబుద్ధి కాక వేరుగా ఒక నేను ఉందేమో. ఈ దేహాత్మబుద్ధితో ఆ నేనుని ఏ విధంగా నేను గుర్తించగలను, తెలుసుకోగలను, ఎప్పుడు తెలుసుకుంటాను, ఎన్ని జన్మలెత్తాలో అనేటువంటి భావన ఈ మాయలో ప్రతి సాధకుడికి ఉంటుంది. ఏదో కొత్తగా వస్తుంది కావాలి, నేను దర్శించవచ్చును. ఆత్మని దర్శించటానికి నేను ఏం చెయ్యాలి? దానికి ఆదిశంకరులు కూడా పంచకోశాలు ఉన్నాయని అనుకుంటున్నారు కదా. అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఇట్లా కోశాలు ఉన్నాయిగా. వీటన్నిటినీ కూడా మనస్సు గ్రహిస్తూనే ఉన్నదిగా. వీటన్నిటినీ కూడా తనకు అన్యముగా దర్శిస్తూ ఉన్నదిగా. కాబట్టి నేతి నేతి అని ఎందుకు చెప్పారు ఆదిశంకరులు? నా ప్లస్ ఇది నేతి. నేనంటే ఇది కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, ఇంద్రియాలు కాదు, ఇది కాదు, అది కాదంటూ తనకు అన్యముగా గోచరించినటువంటి ఏది కూడా తాను కాదని చెప్పుకుంటూ పోతాడు కదా. చివరికి అన్నిటినీ నిరాకరించి తన సహజత్వాన్ని నిరాకరించలేడు కదా. అదే అంటారు మహర్షులు వారు, ఏదైతే నీవు త్యజించలేవో అది నీ స్వరూపము. అందుకే మౌనమే శరణము. ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తాను ఆత్మై ఉంటూ, జ్ఞానమై ఉంటూ, నాకు తెలియదు అనటానికి మూల కారణం అన్య చింతన, అంతకంటే ఏం లేదు. అందుకనే ఉపదేశాలలో రమణ మహర్షులు వారు 30 శ్లోకాలు చెప్పినప్పటికీ సారాంశం ఒకటే. ఏమిటి అంటే, చింతావిహీనం హృది చింతయామి. పతాంజలి మహర్షి కూడా యోగం అనేది ఏమిటి, ఎలా సంభవిస్తుంది? అందుకని నీవు చింతావిహీనంగా ఎప్పుడైతే ఆలోచన లేదు, ఆలోచన తల ఎత్తదో, ఆ చూచే నేను తన మూలానికే వెళ్ళిపోతుంది. అన్య చింతన తల ఎత్తనప్పుడు వెళ్ళిపోతుంది. మరి చిత్తవృత్తి నిరోధస్య యోగ కదా. చిత్తవృత్తులు లేకపోతే, ఆలోచన తల ఎత్తకపోతే, అన్యత్వాన్ని ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నీవు చూడకపోతే, గుర్తించకపోతే, మరి ఉన్నదేమిటి? ఆత్మే. మరి ఇక్కడ ఆత్మ ఏమైనా దేనిన్నా గుర్తిస్తుందా? గుర్తించదు. నీవు అన్యత్వాన్ని గుర్తిస్తున్నంత కాలము నీ సహజత్వం ఒకటి ఉన్నదని నీకు తెలియదు.
అది ఎప్పుడు తెలుస్తుంది? అన్య చింతన లేకుండా అంతర్ముఖమై నిలిచి ఉన్న స్థితిలో నీ సహజత్వము అహం స్ఫురణగా నేను ఉన్నాను అన్న ఎరుకతో కూడుకుని అది ప్రకాశిస్తూనే ఉన్నది. ఆత్మ ఈ అహంకారాన్ని, దాని వృత్తులని అది గుర్తించదు. అంతేకాదు, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ దేహాత్మ వృత్తి, ఈ కర్తృత్వము ఆత్మను గుర్తించలేదు. కారణం, ఇది అభాసమైనటువంటి కాంతిలో మాత్రమే ప్రకాశిస్తుంది. దీనికి తన స్వరూపం తెలుసుకునే స్వభావం లేదు ఇక్కడ. కారణం, ఒకదాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. చంద్రుడు సూర్యకాంతితో ప్రకాశిస్తున్నాడు. నీవు చంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ప్రకాశిస్తున్నావు అంటే ఏం చెప్తాడు? చెప్పలేడుగా. కనుక అహంకారము బయటికి రావాలి, అది చింతావిహీనం కావాలి. ఆత్మజ్ఞానక ముందు శిశువుగా జన్మించక తప్పదన్నారు రమణ మహర్షులు వారు. దాని అర్థమేమిటి? అజ్ఞానంతో కూడుకుని నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకోవాలి. అప్పుడు తిరిగి దాన్ని తొలగించుకున్నప్పుడు, నిశ్చలత్వానికి వచ్చినప్పుడు నీవు మరి ఆత్మగానే ఉంటావు. ఆత్మని జీవుడు గుర్తించడం కాదు. ఆత్మ ప్రకాశంలో మీరు అనుకునే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, ఈ సృష్టి, అవస్థలు అంతా అదృశ్యమైపోతాయి. కారణం, అవి ఆలోచనలు మాత్రమే. నిజానికి దేహం ఉన్నట్టు చెప్పటం లేదు, సంసారం ఉన్నట్టు ఏదీ చెప్పదు, ఇతరున్నట్టు వారు చెప్పరు, జగత్తు ఉన్నట్టు జగత్తు చెప్పదు. పోనీ సూర్యచంద్రాదులు చెబుతారా? వారు చెప్పరు. ఇవన్నీ కూడా జడత్వంతో కూడుకుని ఉంటాయి. దానికి చైతన్యవంతమైనప్పుడు మాత్రమే నీవు నీలో గుర్తిస్తావు వాటిని. ఎక్కడున్నట్టు? బయట ఉన్నట్టుగా. అందుకనే జీవుడికి దేహమన్యము, దైవమన్యము, సంసారమన్యము, జగత్తన్యము, ఆత్మ కూడా అన్యమే. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. నీవు చెయ్యవలసింది నిశ్చలత్వానికి రా, వృత్తిరాహిత్యంగా, సంకల్పరహితమైనటువంటి మనస్సు శుద్ధమై, శుద్ధ సత్వమై, అక్కడ మీకు నీ సహజత్వము ప్రకాశిస్తుంది. అది ప్రకాశిస్తున్న స్థితిలోనే ద్వైత జ్ఞానం ఎగిరిపోతుంది, సృష్టి ఎగిరిపోతుంది. దాన్నే మనం ముక్తి అని, మోక్షం అని, కైవల్యమని, భూమస్థితి అని, నిరహం స్థితి అని, నాహం స్థితి అని, తురీయమని వివిధ పేర్లతో మనం ఇక్కడ చెప్పుకుంటాం. మంచిది. మౌనమే నీ సహజత్వం.